తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం పేరుతో ఇచ్చాపురం నుంచి ఆదివారం ఎన్నికల శంఖారావం పూరించనున్నారని తిరుపతి మాజీ శాసన సభ్యురాలు సుగుణమ్మ, తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్ తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ప్రసంగించారు. ఈ ఎన్నికల శంఖారావంలో 120 నియోజకవర్గాలను సందర్శిస్తూ దాదాపు 20 రోజులు 3130 కిలోమీటర్లు పర్యటించనున్నారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ వాసులకు అభివృద్ధిపై డిక్లరేషన్ ఇవ్వనున్నారని వారు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యధిక సంఖ్యలో ఈ శంఖారావం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవినీతి చిట్టాన్ని బట్టబయలు చేయనున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని వారు విమర్శించారు. యువతకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి మోసం చేశారని, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల వృత్తుల వారికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేక మోసం చేశారని వారు విమర్శించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల మార్పుతో గెలుపు సాధ్యమయ్యే భ్రమలో జగన్ ఉన్నారని వారు ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో 175 స్థానాలను కైవసం చేసుకుంటుందని, అలాగే అన్ని ఎంపీ స్థానాలు కూడా కైవసం చేసుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు భరోసానిచ్చేందుకే నారా లోకేష్ ఈ శంఖారావాన్ని పూరించనున్నారని వారు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్సీ మునికృష్ణ, ఓట్ల సురేందర్ నాయుడు, రమణ, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ సూపర్ సిక్స్ మేనిఫెస్టో ద్వారా మరి వారికి భరోసా ఇవ్వబోతున్నారు. సూపర్ 6లో మహిళా శక్తికి మరి 4 పథకాలు ఇచ్చారు. 18,000 ప్రతి మహిళకు, 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళకి మరి 15,000 రూపాయలు ప్రతి ఒక్క బిడ్డకు చదివించుకోవడానికి, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగాను, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణము. ఇవే కాకుండా మరి యువత ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో, ఎవరైతే మరి యువకులు చదువుకొని ప్రాజెక్టులు లేక వాళ్ళకి ఉపాధి లేకున్నారో వాళ్ళందరికీ కూడా 20 లక్షల ఉపాధి కల్పిస్తూ 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని కూడా ప్రకటించినటువంటి నారా లోకేష్ బాబు గారు దీన్ని ఇంకా ఉవ్వెత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళి శంఖారావం ద్వారా ప్రజలకు ఒక భవిష్యత్తు గ్యారెంటీని కూడా చూపిపోతున్నారు. 220 రోజులు 3,132 కిలోమీటర్లు నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు ఈ రాష్ట్రంలో. ఈ పాదయాత్రలో అనేక సమస్యలు కూడా ఆ రోజు నారా లోకేష్ గారి దృష్టికి రావడం, వాటినన్నిటిపైన కూడా ఏదైతే రాయలసీమ డిక్లరేషన్ పేరుతో కూడా రాయలసీమలో పడుతున్న ఇబ్బందులు, రాయలసీమలో రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తే జిల్లాల వారీగా ఏమేమి చేస్తామనే దానిపైన కూడా రాయలసీమ పర్యటన అనంతరం కూడా రాయలసీమ డిక్లరేషన్లో ఆయన చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 40 నుంచి 50 రోజుల పాటు ఏదైతే శంఖారావం యాత్ర పేరుతో ఈరోజు 120 నియోజకవర్గాలు తిరిగేదానికి నారా లోకేష్ గారి పర్యటనలు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోవడం, నారా లోకేష్ శంఖారావం సభలని విజయవంతం చేయాలని కూడా పార్టీ శ్రేణులందరినీ కూడా ఈ సందర్భంగా కూడా కోరుతూ